ఈ ఉదయనిధి స్టాలిన్ వెధవ. ఉదయనిధి స్టాలిన్ వాళ్ళ నాన్న మాత్రం ఇంత వెధవ కాదు. ఇప్పుడు తను గనక ఇంత హింసించదలుచుకుంటే విజయ్ని సరే పరోక్షంగా ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం. అది పొలిటికల్ గా చేసింది. కానీ ఆ విజయ్ని ఏడిపించలేదు అతను. అంటే విజయ్ని జైల్లో పెట్టాల, విజయ్ని ఏడిపించాడు. ఏది ఆ మీటింగులు పెట్టనివ్వకుండా దాన్ని అడ్డు పెట్టి ఫస్ట్ తొక్కిసలాట, కరూరు తొక్కిసలాట జరిగాక దాన్ని అడ్డు పెట్టి అతనికి పెద్ద పర్మిషన్స్ ఇవ్వకుండా ఏడిపించాడు. అంతవరకు ఓకే. కానీ జైల్లో పెట్టలేదు. మీరు గుర్తు తెచ్చుకోండి అక్కడ విజయ్ని. ఆ కార్యకర్తల నిర్వాహకులు పెట్టారు. వాస్తవంగా అయితే ఏడిపించాలనుకుంటే విజయ్ని లోపలేసి చెప్పాడు. వెయ్యిల జాగ్రత్త పడ్డాడు అతను, సింపతి రానివ్వకూడదని. ఇతనికి అది తెలియలా విజయ్కి. రెండవది ఏంటంటే పర్సనల్గా వెళ్ళిపోయారు ఇద్దరు కూడా. ఉదయనిధి స్టాలిన్ కడుపు రగిలిపోతుంది ఏంటంటే విజయ్కి కబురు చేశాడట ఎలక్షన్స్ ముందు, మనం సినిమా వాళ్ళం, నీకెందుకు, నీకు పూర్తిగా నేను నీ సినిమాలన్నిటికీ నేను నిర్మాతలను అరేంజ్ చేస్తాను. రజనీకాంత్కి వీళ్ళు అరేంజ్ చేస్తుంటారు. ఇప్పుడు సన్ నెట్వర్క్ వాళ్ళు అడ్వర్టైజ్ ఈయన సినిమాలకి నిర్మాతలు, జైలరు వీటికి. ఎక్కడి నుంచి సన్ అంటే స్టాలిన్ వీళ్ళదే కదా, అంటే వీళ్ళ బంధుత్వమే కదా ఇది వచ్చేటప్పుడు మారనోళ్ళు అంటే. అట్లాంటిది ఇక్కడ కూడా అరేంజ్ చేస్తానని చెప్పాడు అక్కడ. కానీ అతను నువ్వేంద్ర సినిమాలు నేనే, నా అభిమానంతో నాకే వస్తారు నిర్మాతలు, రాజకీయాల్లోకి రావాలన్న నా ఆకాంక్ష అని చెప్పాడు. అది ఇతనికి ఏంటి, కాంపిటీషన్ లేకపోతే ఇతనే సీఎం అయి ఉండేవాడు. ఇప్పుడు మొన్నటిసారి కనుక ఎన్నికల్లో గెలిచి ఉంటే ఉదయనిధి స్టాలిన్ ని సీఎం చేసేవాడు స్టాలిన్. ఎందుకంటే ఆల్రెడీ ముఖ్యమంత్రిగా పెట్టాడు, వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా పెట్టాడు కదా ఇతన్ని. కాబట్టి జరిగిపోయి ఉండేది. ఇప్పుడు అతను నోటి దగ్గరకు వచ్చిన ముద్ద లాగేసాడని కడుపు మంటతో మాట్లాడుతున్నాడు అతను. అది అది కాబట్టి ఇక్కడ విజయ్ కూడా శత్రుత్వం ఇప్పటిది కాదు.